ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్న దీని పేరు స్ఫటిక బెల్లం. ఈ స్ఫటిక బెల్లాన్ని పొడిలాగా చేసి దానిపైన కొంచెం నిమ్మరసం, కొంచెం డస్టింగ్ పౌడర్ వేసి మీకు ఎలర్జీ ఎక్కడైతుందో అక్కడ అప్లై చేయడం వల్ల ఎలర్జీ తొందరగా తగ్గిపోతుంది. ఎందుకంటే స్ఫటిక బెల్లం లోపల యాంటీ బ్యాక్టీరియల్ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవి ఎలర్జీకి యాంటీగా పనిచేసి మీకు ఎలర్జీని తగ్గిస్తాయి. ఇందులో సిట్రస్ యాడ్ చేస్తాం కాబట్టి సిట్రస్ స్ఫటిక బెల్లం రెండు కలిపి మీ బాడీ లోపల ఉన్న ఎటువంటి ఎలర్జీ అయినా తగ్గిపోయే ఛాన్స్ ఉంటది. ఇది ఎలర్జీకి ఒక్కదానికే కాదు, ఈ స్ఫటిక బెల్లాన్ని పొడిలాగా చేసుకుని సోంపుతో పాటు తీసుకోవడం వల్ల మీకు డైజెషన్ సూపర్ యాక్టివ్ గా నడుస్తుంది. కాన్స్టిపేషన్, ఒబెసిటీ వంటి ప్రాబ్లమ్స్ రావు. స్ఫటిక బెల్లాన్ని కొంచెం తేనెలో కలిపి తీసుకుని అనుకోండి, గొంతు నొప్పి, కఫం, ఆస్తమా వంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గిపోయే ఛాన్స్ ఉంటది. దీన్ని రెగ్యులర్ గా వీలైనంత మోతాదులో తీసుకోవడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. స్పెషల్లీ సమ్మర్ లో మీ బాడీలో హీట్ తగ్గి మీ బాడీ కూల్ ఉండాలంటే ఈ స్ఫటిక బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్ఫటిక బెల్లం యొక్క పౌడర్ ని పాలలో కలిపి తాగడం వల్ల ఇమ్మీడియట్ ఎనర్జీ వస్తుంది. ఇది మంచి ఎనర్జీ బూస్టర్ గా చెప్పుకోవచ్చు. ఎవరైతే గర్ల్స్ బాధపడుతున్నారో పీసీఓడి, పీసీఓఎస్, ఇరెగ్యులర్ పీరియడ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ తోటి, అలాంటి వాళ్ళు ఈ స్ఫటిక బెల్లం యొక్క పౌడర్ ని ఒక 2 చిటికెళ్ళంతా తీసుకొని వాటర్ లో కలుపుకొని తాగడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. మన బాడీకి ఇంతగానో ఉపయోగపడే ఈ స్ఫటిక బెల్లం పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇలాంటి హెల్తీ ఇన్ఫో కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.